ఈ మధ్య ఒక సంఘటన విన్నా. ఒక అమ్మాయి పెళ్ళికొడుకు తాలూకా బ్యాంక్ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పి ఆ అబ్బాయితో పెళ్ళి రిజెక్ట్ చేసింది. నిజానికి నాకు అది తప్పనిపించలే. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు అంటే ఒడిదుడుకులు పడి లేదా అడ్జస్ట్ అయిపోయి అంటే బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయకుండా లేదా ఆవిడైనా అంటే ఇట్లా సెటిల్ అవ్వకోకుండా ముందుకెళ్ళి సర్దుకుపోతున్నామని వంకతో ఇద్దరు టార్చర్ పెట్టుకునే బదులు కనీస ఆర్థిక అవసరాలు తీర్చగలిగిన స్తోమతున్న వ్యక్తి అంటే అమ్మాయి జాబ్ లేకపోతే ఒకవేళ లేదా అంటే మన సాంప్రదాయం పెళ్లి చేసుకుంటే భర్త చూడాలి అనేవి కూడా ఉన్నాయి. అయితే రియల్ లైఫ్లోకి వచ్చేసరికి పరువు కోసం ఆస్తులు, కనీసం సొంతిల్లు, ఒక ఉద్యోగం, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే చదువుకుని ఉండాలి, గౌరవంగా సమాజంలో వాళ్ళు ఒక మంచిగా బ్రతికే వాళ్ళై ఉండాలి, ఆస్తిపరులై ఉండాలి అన్నీ ఆలోచిస్తారు కదా. అయితే ఆ వ్యక్తి గుణగణాలతో పాటు సెటిల్ అయిన వాళ్ళైతే మంచిగా సెటిల్ అయిన వాళ్ళైతే ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది వాళ్ళ ఆలోచన. ఒక 2 లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలంటేనే అతను రీపే చేయగలుగుతాడా లేదా అని చెప్పి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు బ్యాంక్లో. అయితే ముఖ్యంగా అంటే ఈ బ్యాంకులు కూడా ఐటీ తీసుకుంటారు, సిబిల్ స్కోర్ చూస్తారు, బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు, శాలరీ పే స్లిప్పు, ఫామ్ 16 గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇలా రకరకాల అడ్రస్ ప్రూఫ్లు, అతని ట్రాక్ రికార్డ్ అంతా చెక్ చేసి ఒక 2 లక్షల రూపాయల కోసం ఇంత చేస్తారు కదా. అలాంటిది ఒక తెలియని వ్యక్తికి మన అమ్మాయిని ఇస్తున్నామంటే ఎంక్వైరీ చేయడంలో అయితే తప్పులేదు. అయితే నిజంగా బ్యాంకులు చెక్ చేసినట్టు అమ్మాయి తల్లిదండ్రులు లేదా అబ్బాయి తల్లిదండ్రులు అలాగే చెక్ చేస్తే పెళ్ళిళ్ళు ఎంతమందికి అవుతాయి? అసలు పెళ్ళికి ఏ ప్రమాణాలు ఉండాలి, పెళ్లి చేసుకోబోయే ముందు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫుల్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.